కాంగ్రెస్ హీన చరిత్ర నేను చెప్తలేను, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. March 8, 2025కి పాతవి తీసుకొస్తున్నావు ఎందుకు గిరీష్ అని అంటే, చేపల పులుసు ఒక రోజు తర్వాత మంచిగా ఉంటుంది. చేపల పులుసు టేస్టు ఒక రోజు తర్వాత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పటిదప్పుడు చెప్తే ప్రభుత్వానికి ఇది టైం ఇవ్వాలి కదా, నేను టైం ఇచ్చి మాట్లాడతాను. March 8, 2025కి ఒక కథనం వచ్చింది. మళ్ళీ సౌత్ ఫస్టే, ఇది కూడా సౌత్ ఫస్టే. వాళ్ళకు తెలంగాణ ఫస్ట్ అయిపోయింది. ఇంకా నిజంగా చెప్తే చిత్రగుప్తు లెక్క ఉన్నట్టుంది. అది కూడా కాంగ్రెస్ ఫస్ట్. కట్ చేసి సీన్ లోపలికి పోతే నిన్న ఇగో ఇయ్యాల ఈడ కర్ణాటకలో ఏమన్నారు, బీజేపీ ప్రభుత్వం 20% కమిషన్లు కొడుతుంది, అందుకే దాన్ని పక్కకు జరపాలా అని చెప్పిండ్రు. ప్రజలలో ఒక అపోహ చెప్పిండ్రు. అది ప్రూవ్ చేయగలిగినరా కాంగ్రెస్ వచ్చి ఇన్ని రోజులైంది బీజేపీ కర్ణాటకలో అని అంటే చేయలేకపోయారు. తెలంగాణలో మాత్రం అట్లనే జరుగుతుందని చెప్తున్నారు. సివిల్ కాంట్రాక్ట్ చేసే ఆర్ టు దట్ మ్యాటర్ గవర్నమెంట్ కాంట్రాక్ట్లు చేసే కాంట్రాక్టర్లు, సివిల్ కాంట్రాక్టర్లు ఏమన్నారంటే అసెంబ్లీని సీజ్ చేస్తానన్నారు. మా ప్రాబ్లంలు సాల్వ్ కాకపోతే మేము అసెంబ్లీని సీజ్ చేస్తానన్నారు. March 8, 2025కి, March 20కి కూడా అది కాకపోతే మేము సీజ్ చేస్తానన్నారు. సివిల్ కాంట్రాక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ దర్శనాల శంకరయ్య ఏమన్నాడంటే, పెండింగ్ బిల్స్ తీసుకుంటుంటే మాకు పిచ్చెక్కిపోతున్నది, అసలు దాని మీద చర్చ కూడా జరుగుతలేదు ఇప్పటిదాకా, అంటే మేము బతకాలా సావాలా అని చెప్పి భావోద్వేగమై మాట్లాడిండు శంకరయ్య. కాంట్రాక్టర్స్ ఏం చెప్తున్నారనంటే, మా భార్యల పిల్లల బంగారు వస్తువులు, ఇన్ఫ్యాక్ట్ మా భార్యల పుస్తలు కూడా తాకట్టు పెట్టి పైసలు తీసుకొచ్చినాము వర్కింగ్ క్యాపిటల్లు. ఇవాళ మాకు పైసలు రాకపోతే మేము అప్పుల పాలైపోతున్నాం, చచ్చిపోతున్నాం. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ మా మీద కికిన్ అవుతుంది, మా సిబిల్ రేటింగ్లు దెబ్బతింటున్నాయి. అసలు ప్రభుత్వం గిట్లుంటుందని అంటే మేము అసలు వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్షర సత్యాలు సౌత్ ఫస్ట్లో వచ్చినాయే మాట్లాడుతున్నారు. సుమారు 6,000 మంది స్మాల్ టైం కాంట్రాక్టర్స్ ఉన్నారట తెలంగాణలో. అంటే వాళ్ళ కాంట్రాక్ట్స్ అన్నీ 10 లక్షల బిలోనే ఉంటాయంట. 6,000 మంది కాంట్రాక్టర్లకు ఇప్పటికి కూడా అరుసుకున్నది లేదు, నయా పైసా ఇచ్చింది లేదు అని చెప్పి వాళ్ళు గంభీరమైన ఆరోపణలు చేస్తున్నారు. గవర్నమెంట్ ఇప్పటిదాకా సుమారు 500 కోట్లు ఏమో కట్టినా అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. కాకపోతే పెద్ద పెద్దోళ్ళ బిల్లులు మాత్రం క్లియర్ అయినాయంట. అట్లనే ఒక కాంట్రాక్టర్ది 700 కోట్ల బిల్లు ఉండేనంట, అది క్లియర్ అయిందంట. మళ్ళీ 20% అని చెప్పి సౌత్ ఫస్ట్ హెడ్డింగ్ పెట్టింది కదా. 700 crores 20% అంటే ఎంత? 140 కోట్ల, అంతేనా? 700 కోట్లలో 20% అంటే 140 కోట్లే కదా. ఎట్లొస్తుంది? ఇట్లా టైడ్ అవ్వా అని అంటారు చూడు, గట్లుంటుంది. 140 కోట్లు దేనని అంటారు? అలా మనకు 1.5 lakh దొరికినా చాలా మనం జుంబరాబర్ జుంషరాబి అని చెప్పి మనము ఎంజాయ్ చేస్తాం. మన బతుకులు గట్ల పడైనాయి. ఆడికి ఆగిపోయిందంటే ఆడికి ఆగలే. భట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత సుమారు 10,000 కోట్లు రిటైర్ బెనిఫిట్స్ ఏవైతున్నాయో అవి ఎంప్లాయీస్కి ఇచ్చినాము అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఒక నిమిషం, నేను ఇది తీసుకొని వచ్చిన. భట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటిదాకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతుందో 10,000 కోట్లు ఎంప్లాయీస్కి ఇచ్చినాము అని చెప్పి చెప్తున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ ఎంప్లాయీస్లది, సెక్రటేరియట్లది అదంతా పెడితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఏవైతున్నాయో అవి ఇప్పటికి ఇంకా 8,000 కోట్లు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. సుమారు 500 నుంచి 600 కోట్లు ప్రతి మంత్గా రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తాము అని చెప్పి రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికీ గవర్నమెంటు సుమారు 6,000 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్కి ఇవ్వాలంట. వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళందరూ పిల్లర్ టు పోస్ట్, చెట్టుకు పుట్టకు గుట్టకు మొక్కుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళు పనిచేసినప్పుడు సకాలంలో జీతాలు ఇవ్వలే, వాళ్ళను వెట్టి చాకిరీ చేయించుకుంటారు. మంచోళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అవినీతి పరులకైతే గంట కూడా ఫరక్ పడదు. కానీ దాని తర్వాత 6,000 కోట్ల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్లు వాళ్ళకి ఇవ్వాలా, అది ఇస్తలేరు. కాంట్రాక్టర్ బిల్లులు కడతలేరు. ఇక ఇప్పుడు చెప్పురు. అయితే దీని మీద మేము ఇవి క్లియర్ చేసినాం అవి క్లియర్ చేసినాం అని చెప్పి విక్రమార్క గారు అనంటే మళ్ళీ భట్టి గారికి ఒక గట్టి క్వశ్చన్ వేసిండ్రు. ఎవరు? మన హరీష్ రావు గారు, బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు గారు. మళ్ళా మీరు అన్ని క్లియర్ చేసిన వాళ్ళు అయితే ఆ రోజు సెక్రటేరియట్లకి మీరు ఎందుకు తప్పించుకొని పోయినరు సారు అని చెప్పి అడిగినారు.
ఆనాటి కథనం ఇగో ఈనాడు మీకు టైం ఇచ్చి మార్చ్ అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలల తర్వాత చిత్రగుప్తుల మేము అడుగుతున్నాం. ఆనాడు ఎవడు అడగలే మిమ్మల్ని, ఈనాడు చిత్రగుప్త అడుగుతున్నది. ప్రజాపక్షాన నిలదీసి అడుగుతున్నది. నిజాలను నిర్భయంగా చెప్పే ఛానల్ అడుగుతున్నది. నిన్న హెల్త్ క్రైసిస్లా మరి రేవంత్ అన్న ఏం మాట్లాడతాడు? మళ్ళీ ఇలా కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తాడా ఇయ్యడా? 6,000 మంది చిన్న చితక కాంట్రాక్టర్లు 10 లక్షల లోపలు ఉన్నాయి. అది మీకు చాలా చిన్న అమౌంట్ ఉండొచ్చు గవర్నమెంట్కి, కానీ వాళ్ళకి అది జీవనోపాధి, వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజ్. ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ క్వశ్చన్ అబౌట్ ది కాంట్రాక్టర్ సార్, ఇట్ ఈజ్ ఎ క్వశ్చన్ అబౌట్ దేర్ లైఫ్. అలా వృద్ధుల తల్లిదండ్రుల హెల్త్కి సంబంధించిన కొన్ని బిల్లులు వాళ్ళకి ఆగిపోతూ ఉంటాయి బయట మీరు పైసలు ఇవ్వకపోతే. అలా పిల్లల స్కూల్ ఫీజులకు వాళ్ళు ఇబ్బంది పడి ఉంటారు. ఎన్నెన్నో కష్టాలు. ఇక రిటైర్మెంట్ అయ్యి వాళ్ళకి బెనిఫిట్లు దొరకని వాళ్ళ పరిస్థితి అయితే వర్ణనాతీతం. ఏమైపోయారా తెలంగాణ? ఎవడి పాయలు అయిపోయారా తెలంగాణ? ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.